కూడా అన్నోదకాలకు లోటు లేవు. ఆయన యొక్క దర్శనం అటువంటిది, సకలార్థ సిద్ధితమైనటువంటిది, జ్ఞానప్రదాయకమైనటువంటిది. పైగా ఈ కొండ గరుడాచలం, గరుడు అమృతాన్నే తీసుకొచ్చినటువంటి వాడు. అమృతం వంటి ప్రసాద నిర్వహణ ఇక్కడ జరిగేట్లుగా చూడ్డా. కనకవర్ణం కలిగినటువంటిది ఈ కొండ అని శుద్ధ తత్వ స్వరూపులు తెలుసుకోగలుగుతారు. పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకున్నటువంటి చిత్తవృత్తి కలిగినటువంటి వాళ్ళే పరబ్రహ్మ స్వరూపమైనటువంటి అన్నప్రసాదాన్ని తీసుకునేటువంటి విధానాన్ని కూడా తెలుసుకుని వారందరూ తరిస్తూ ఉంటారు. ఈ క్షేత్రం సకల తీర్థాలకు కూడా ఆవాసమైనటువంటిది. జలే రక్షతు వారాహ, స్థలే రక్షతు వామనః, అటవ్యాం నారసింహశ్చ, సర్వతః పాతు కేశవః వంటి దివ్య శ్లోకాల స్మరణతో ఇక్కడ గోవిందా గోవిందా అని కీర్తిస్తూ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి భక్తావతంసులకు వడ్డన చేయటం కూడా గొప్ప భాగ్యమే. శేషాచలే యన్మాహాత్మ్యం అన్యక్షేత్రే నతత్క్వచిత్ తద్గత శ్రీనివాసస్య మహిమా నాణ్యగ శుభగః. అంటే అన్యక్షేత్రములు ఎన్నో ఉన్నాయి, పుణ్యక్షేత్రములు అన్నీ ఉన్నప్పటికీ కూడా వెంకటాచలంలో అన్నప్రసాదం చేయటం అనేటువంటిది చాలా విశేషం. శేషాచలే యన్మాహాత్మ్యం అన్యక్షేత్రే నతత్క్వచిత్ స్పష్టంగా వ్యాసుల వారే తెలియజేశారు. తద్గత శ్రీనివాసస్య మహిమ నాణ్యగః శుభః అని. అంటే కలియుగంలో ఈ భూలోక వైకుంఠంలో కొలువైనటువంటి శ్రీనివాసుడు పరమదయాంతరంగుడు కనుక జిహ్వకో రుచి అన్నట్టుగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వారి వారి అభిరుచులకు అనువైనటువంటి ప్రసాదాన్ని వారికి అందేట్లుగా చూసే బాధ్యత అలమేలుమంగా విభుడు ఎప్పుడూ కూడా స్వీకరించి ఉంటాడు. ఆ సమర్పణ, అన్నదాన సమర్పణ అనేటువంటిది భక్తులకు చేయటం అనేటువంటిది భాగ్యంగా భావిస్తూ ఉంటారు. శ్రీనివాసుడు కూడా ఎన్నో నివేదనలు అందుకుంటూ ఉంటాడు ఈ క్షేత్రంలో. ఆయన నైవేద్య ప్రియుడు. ఎంతటి నైవేద్య ప్రియుడో అంతటి భక్త ప్రియుడు కనుక ఏరి కోరి ఆరగించే రుచికరమైన వంటకాలన్నీ తాను దర్శించి భక్తులు తింటేనే ఆయనకి ఆనందం. తినినవన్నీ భక్తులు రుచి చూస్తేనే స్వామికి ఒక తృప్తి. అసలు భక్తులకు తినిపించడానికే వెంకటేశ్వరుడు మంచి మంచి కమ్మనైన ప్రసాదాలు ఆయన అందుకోవాలని సంకల్పించాడు ఈ కలియుగంలో. స్వామిని మించిన నైవేద్య ప్రియుడు, భోజన ప్రియుడు అసలు ఈ విశ్వంలో మరొక్కరు లేరు. పాలు, వెన్న, బకాలబాతు, దధ్యోదనం, బౌళి, యోరము, వెన్న, బూరియులును, సరడాల పాశముల్, చక్కెర పులగముల్, నువ్వు మండిగలు, మనోహరములు, అప్పములు, ఇడ్డెనలు, అతిరసముల్, హోళిగల్, వడలు, దోశలు గల వంటకములు, శాకముల్, సోపముల్, చారులు, అంగళ్ళు, శుద్ధోదనములు, సద్యోఘృతము, పండ్లు, తేనెలు, హొబ్బట్లు, పచ్చడులు ఇలా ఆనందనిలయుడు ఆరగించే ఆ దివ్య ప్రసాదాలను ఏకరువు పెట్టారు పూర్వకవులు. ఎందుకనంటే స్వామి ఏదో కొన్ని ప్రసాదాలతో తృప్తి చెందేవాడు కాదు. తెనాలి రామకృష్ణుడు ఇంత జాబితా ఇవ్వటం ఎందుకని తిండి మిండే గురుడా, తిగల గురుడా అని చెప్పి అధిక్షేపణగా అన్నాడు. అసలు నువ్వు ఇక్కడ భక్తులను రక్షించడానికి వచ్చావా, భక్తులకు పుష్టిగా భోజనం పెట్టి నువ్వు కూడా పుచ్చుకోవటానికి వచ్చావా అని చెప్పి. కనుక స్వామివారు అనేక నైవేద్య ప్రీతితో ఉన్నప్పటికీ కూడా ఆ పెట్టుబడిని ఆ స్వామి మనస్సులో ఉండేటువంటి దివ్యమైనటువంటి భక్తులకు అన్నప్రసాదం చేయాలి అనేటువంటి సత్యాన్ని రాజులు కూడా పూర్వం గ్రహించారు. అంటే ఈ ప్రజాప్రభుత్వాలు రాకముందు రాజులు ఇక్కడ ఎంతో మాన్యాలన్నీ కూడా దానాలు, భూరి విరాళాలుగా సమర్పించారు. 1515లో కృష్ణదేవరాయల వారు, 1545లో పెద తిరుమలాచార్యులు వారు స్వామివారి నివేదనలకు బోళ్ళని సమర్పించినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. బ్రిటిష్ వారి